హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో 6 ఏళ్ల పిల్లాడు ఇరుక్కుపోయిన ఘటన అందరినీ కంగారు పెట్టింది. మాసప్టాంగ్ శాంతినగర్లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది. లిఫ్ట్లో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడగా సమయానికి హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. హైదరాబాద్ మాసప్టాంగ్ శాంతినగర్లో ఓ అపార్ట్మెంట్లో 6 ఏళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు గట్టిగా కేకలు వేశాడు. గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సహాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బాలుడిని బయటకు తీశారు. స్పృహ తప్పి పడిపోయిన బాలుడిని చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. టెక్నికల్ ఇష్యూ కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లవాడికి సంబంధించిన తాతయ్య, పిల్లవాడికి సంబంధించినటువంటి మేనత్త వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇమీడియట్గా వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకు అండ్ 108 వాళ్ళకు ప్లస్ నీలోఫర్ వాళ్ళకు ఫోన్ చేసి అందరినీ పిలిపించడం జరిగింది. పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి. ఎందుకంటే ఈ రెండు అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్కు మధ్యలో పిల్లోడు ఇరుక్కపోయి ఉన్నాడు. లిఫ్ట్కు మరియు ముందర ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరుక్కపోయి ఉన్నాడు. లోపల ఆర్గాన్స్ ఏమైనా దెబ్బతిన్నాయా అనేది చూడాలి. ఎందుకంటే లిఫ్ట్ అనేది చాలా వెయిట్తో కూడినటువంటి చాలా వెయిట్. ఇది అది కిందికి వస్తుంటే లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది. అటువంటి లిఫ్ట్ మధ్యలో ఆగిందంటే పిల్లోడికి ప్లస్ పిల్లోడు ఇరుక్కపోవడం వల్ల ఆగిందంటే పిల్లోడి మీద ప్రెషర్ బాగా పడి ఉంటుంది. గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ వాళ్ళు కష్టపడుతున్నారు డాక్టర్స్, అంతా బాగానే జరగాలని కోరుకుంటున్నారు.